కోకో కోలా కంపెనీ, పెప్సీ. వాస్తవంగా కోకో కోలా, పెప్సీ 2 నల్లగానే ఉంటాయి. డ్రింక్‌లో కూడా దాదాపుగా ఒకటే ఉంటది. కాకపోతే కొంచెం గ్యాప్. ఒకటేమో కొంచెం దాన్నేమంటారు గ్యాస్ ఎక్కువ ఉండదు. ఒక దాంట్లో కొద్దిగా గ్యాస్ తక్కువ ఉంటది. దాదాపుగా ఒకటే ఇది ఉంటది. ఇవి రెండు ఒకప్పుడు మన ఆంధ్రాకి మన దేశానికి సంబంధించినటువంటి కంపెనీలలో నుంచి కాపీ కొట్టినటువంటి తర్వాతన ఇప్పుడు వాళ్ళ చేతుల్లోకి లాగేసుకున్నారు. మన గోల్డ్ స్పాట్ కంపెనీ, మనకు సంబంధించిన లింకాలు, మనకు సంబంధించినటువంటి థమ్సప్లు అవన్నీ నాశనం చేసేసి కోకోకోలా, పెప్సీని తీసుకొచ్చారు. ఆ కంపెనీలకు సంబంధించిన తయారీ యూనిట్లను వీళ్ళు లాగేసుకున్నారు. అనేకంటే కూడా వాళ్ళని ముంచేసి వీళ్ళు వాళ్ళు అమ్ముకునే పరిస్థితి సృష్టించి వీళ్ళు కొనుక్కున్నారు. ఇప్పుడు తాడిదన్నేవాడు ఒకడు ఉంటాడు, తలదన్నేవాడు ఒకడు ఉంటాడని ఇప్పుడు వీళ్ళకి పోటీ వచ్చింది రిలయన్స్. ఏదైతే రిలయన్స్కి సంబంధించినటువంటి క్యాంప బాగా సక్సెస్ అవుతున్నటువంటి నేపథ్యంలో వీళ్ళకి అంటే ఇదివరకు ఏంటంటే గోల్డ్ స్పాటు, థమ్సప్ ఇవన్నీ రూ. 10, రూ. 12, రూ. 15 ఉన్నటువంటి రోజుల్లో వీళ్ళు రూ. 5 ప్యాక్తో వచ్చారు. కోకో కోలాలు, పెప్సీలు రూ. 5 బాటిల్ అనమాట. దాంతో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు వీళ్ళకి తాతలాగా పోటీకి వచ్చినటువంటి అంబానీ ఏం చేసుకొచ్చాడు, వాళ్ళకి సంబంధించినటువంటి క్యాంప్ రూ. 10 ప్యాకెట్లతో వచ్చారు. కాబట్టి ఇప్పుడు రూ. 10 ప్యాకెట్లు వీళ్ళు కూడా ఇవ్వడానికి రెడీ అవుతున్నారు కోకో కోలా, పెప్సీకో. అదే సందర్భంలో షుగర్ కారణంగా చాలామంది ఇప్పుడు దేశంలో 40-50% మంది షుగర్ బాధితులు. కాకపోతే కొంతమంది బార్డర్లో ఉండొచ్చు, ఒక 20% మంది, ఒక 20% మంది ఎక్కువ ఉండొచ్చు. వాళ్ళు కూల్ డ్రింకులు తాగట్లేదు. కాబట్టి ఇప్పుడు షుగర్లెస్ రూట్లోకి వస్తారట. నో షుగర్, లైట్ బెవరేజెస్తో పెడతారట.